హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఫిరాయి హసీన్ దిల్రుబా అనే హిందీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ 2021లో వచ్చిన హసీన్ దిల్రుబా మూవీకి సీక్వెల్ గా వచ్చింది. కాబట్టి ముందు ఆ మూవీని చూసిన తర్వాత ఈ మూవీని చూడండి. లేదంటే మీరు ఈ మూవీని చూసినా కూడా ఏమీ అర్థం కాదు. ఒకవేళ మీరు హసీన్ దిల్రుబా మూవీని చూడకుంటే మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ వీడియో లింకు నేను పైన ఐకాన్ లో ఇస్తాను, లేదంటే వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. మూవీ స్టార్టింగ్ లో రాణి అనే ఒక అమ్మాయి వర్షంలో పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత నా భర్త నన్ను చంపేస్తున్నాడు, నన్ను రక్షించండి అని అంటుంది. కట్ చేస్తే 2 నెలల క్రితం ఆగ్రాలో అభిమన్యు అనే ఒక డాక్టర్ని చూపించడం జరుగుతుంది. అప్పుడే అభిమన్యు రాణిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. అయితే రాణి తన బ్యూటీ పార్లర్లో పనిచేసే అమ్మాయితో బిజీగా ఫోన్లో మాట్లాడుతూ మోలీ పాలి అనే బొమ్మలను మర్చిపోతుంది. దానితో అభిమన్యు ఆ బొమ్మలను తీసుకొని రాణి షాప్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి వాటిని ఇస్తాడు. అయితే అభిమన్యు రాణి కోసం అక్కడే చాలాసేపు ఎదురు చూస్తూ ఉంటాడు. అది చూసిన రాణి అభిమన్యు దగ్గరకు వస్తుంది. అప్పుడు అభిమన్యు ఫ్రైడే రోజు నాతో సినిమాకి వస్తావని అడుగుతాడు. అప్పుడే రిషు అక్కడికి రావడంతో రాణి రిషు వైపు చూస్తూ అలాగే వస్తాను అని చెప్తుంది. అయితే రాణి గతంలో నిల్తో ఎఫైర్ పెట్టుకోవడం, ఆ తరువాత రాణి నిల్ని చంపడం, దానితో రిషు రాణిని రక్షించడం కోసం తన చేయిని నరుక్కోవడం, ఆ తరువాత రిషు రాణిని నిల్ హత్య కేసులో నుండి తప్పించడానికి ఆగ్రాకు తీసుకుని వచ్చాడు. అయితే ఇక్కడ ఇద్దరు వేరువేరుగా ఉంటూ బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరు థాయిలాండ్ పారిపోయి అక్కడ హ్యాపీగా జీవించాలని చూస్తూ ఉంటారు. కానీ రిషు అద్దెకి ఉంటున్న ఇంటి ఓనర్ పూనం రిషుని చాలా రోజులుగా లవ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే రిషుకి ఒక చేయి లేదు, అలాగే పూనంకి కూడా ఒక కాలు లేదు. అందుకని పూనం మన ఇద్దరికి బాగా సెట్ అవుతుంది అని రిషు వెంట పడుతూ ఉంటుంది. అయితే రిషు ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటూ ఉంటాడు. తర్వాత రిషు రాణి ఇద్దరు రహస్యంగా కలుసుకుంటారు. అప్పుడు రాణి రిషుతో ఇంకా ఎన్ని రోజులకు మనం థాయిలాండ్ వెళ్తామని అడుగుతుంది. అప్పుడు రిషు పాస్పోర్టులు రావడానికి ఇంకా 1 నెల రోజులు టైం పడుతుందని చెప్తాడు. తర్వాత రాణి ఈ రోజు ఇంట్లో ఎవరూ లేరు, రాత్రికి తన రూమ్ కి రమ్మని పిలుస్తుంది. అయితే ఈ రోజు ఫ్రైడే కావడంతో అభిమన్యు రాణితో కలిసి సినిమా చూడాలని మొత్తం టికెట్లన్నీ కొని ఎదురు చూస్తూ ఉంటాడు. అభిమన్యు రాణిని చూడటానికి ఇంటికి వస్తాడు. అప్పుడు రాణి అభిమన్యు వైపు చూసి తాను సినిమా చూడటానికి రానందుకు నన్ను క్షమించమని అడుగుతుంది. అప్పుడు అభిమన్యు పర్వాలేదు రాణిగారు, మనం వచ్చే ఫ్రైడే మళ్ళీ కలుద్దామని చెప్తాడు. తర్వాత రాణి రిషుతో నేను అభిమన్యుతో సినిమాకు వస్తాను అని చెప్పి వెళ్ళలేదు, పాపం అతను ఎంత ఫీల్ అయి ఉంటాడు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే ఒక దొంగ రాణి బ్యాగ్ను తీసుకుని పారిపోతాడు. అప్పుడు రిషు ఆ దొంగను పట్టుకోవడానికి వెళ్తాడు. కానీ అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు. అప్పుడు రిషు కిషోర్ అనే పోలీస్ ఆఫీసర్ని చూసి పారిపోతాడు. తర్వాత రాణి కూడా అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఎందుకంటే నిల్ హత్య కేసులో రాణి నుండి కిషోర్ ఎలాంటి ఆధారాలు చూపించలేక ఆ కేసుని మూసివేశాడు. అయినా రాణిని వదిలిపెట్టకుండా రిషుని పట్టుకోవడానికి వెంటాడుతూ ఉంటాడు. అయితే రిషు రాణి ఇద్దరు దినేష్ పండిట్ నవలలో జరిగిన విధంగానే తప్పించుకొని తిరుగుతున్నారని కిషోర్ తెలుసుకుంటాడు. అందుకనే కిషోర్ రాణిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఈ కేసును ఒక పవర్ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన మృత్యుంజయ్కి అప్పచెప్తాడు. అయితే ఈ ఆఫీసర్ రాణి చంపేసిన నిల్కి స్వయాన మేనమామ అవుతాడు. అలాగే రిషు కూడా మామయ్య అవుతాడు. ఇతన్ని రిషు నిల్ ఇద్దరు మోంటు మామయ్య అని పిలిచేవారు. కానీ మృత్యుంజయకి నిల్ అంటే చాలా ప్రాణం. అందుకని నిల్ని హత్య చేసిన రాణిని రిషుని వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు. ఆ రోజు మృత్యుంజయ రిషిని వెతకమని ఆగ్రా మొత్తం పోలీసులను పంపిస్తాడు. తర్వాత రిషుకి పాస్పోర్టులు రెడీ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేస్తాడు. అప్పుడు రిషు వాళ్ళ మోంటు మామయ్యను చూసి చాలా ఆశ్చర్యపోతాడు. నెక్స్ట్ రోజు పోలీసులు రిషుని వెతుక్కుంటూ పూనం ఇంటికి వస్తారు. కానీ పూనం రిషు దగ్గరకు వెళ్లి నీకోసం పోలీసులు వెతుకుతున్నారు, అయినా నేను చెప్పను అని పోలీసులకు చూడలేదు అని అబద్ధం చెప్తుంది. ఎందుకంటే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని రిషుని లవ్ చేయాలని చూస్తుంది. అయితే రిషు రాణి ఇంటికి వెళ్లి మా మోంటు మామయ్య నన్ను ఎలాగైనా వదిలిపెట్టడు, అందుకే నేను పోలీసులకు లొంగిపోయి ఈ హత్యకు నీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తాను అంటాడు. అప్పుడు రాణి నీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఇప్పుడే నువ్వు నీ చేయిని నరుక్కున్నావు, కాబట్టి నువ్వు లొంగిపోవడానికి వీలు లేదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే రాణి కోసం అభిమన్యు వస్తాడు. అప్పుడు రాణికి ఒక ఐడియా వస్తుంది.
అందుకని రిషుతో మన ఇద్దరం కలిసి ఉంటున్నామని మీ మోంటూ మామయ్యకు అనుమానం రాకూడదు అంతే కదా అని ఒక ప్లాన్ వేస్తుంది. రాణి సినిమా థియేటర్ దగ్గర ఉన్న అభిమన్యు దగ్గరకు వెళ్లి మనం పెళ్లి చేసుకుందామని అడుగుతుంది. దానితో అభిమన్యు చాలా ఆశ్చర్యపోతాడు. కాని అభిమన్యు ప్రేమించి పెళ్లి చేసుకుందామని చెప్తాడు. అయినా రాణి వినకుండా వీలైనంత త్వరగా మన పెళ్లి అయిపోవాలని చెప్తుంది. నెక్స్ట్ రోజు రాణి తాను ఆంజనేయస్వామి దేవాలయంలో ఉన్నాను అని ఒక గోడ మీద రాస్తుంది. అది చదివిన రిషు అక్కడికి వెళ్తాడు. అయితే రిషు రాణితో నువ్వు తప్పు చేస్తున్నావు, ఈ పెళ్లి వద్దని చెప్తాడు. అయినా రాణి పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఇది ఒక్కటే మార్గమని అంటుంది. తర్వాత 3 రోజుల్లో మా పెళ్లి అని రిషుతో చెప్పి చాలా ఫీల్ అవుతుంది. దానితో రిషు అక్కడి నుండి వెళ్లిపోతాడు. తర్వాత రాణికి అభిమన్యుకి పెళ్లి జరుగుతుంది. అయితే రిషు మారువేషంలో ఆ పెళ్లికి వచ్చి చూసి వెళ్లిపోతాడు. దానితో రాణి చాలా ఫీల్ అవుతుంది. ఆ రోజు రాణి అభిమన్యుతో నీకు దినేష్ పండిట్ గురించి తెలుసా అని అడుగుతుంది. కాని అభిమన్యు నాకు తెలియదు అని చెప్తాడు. అప్పుడు రాణి రిషుకు కూడా దినేష్ పండిట్ గురించి మొదట్లో తెలియదని చెప్తుంది. దానితో అభిమన్యు అయితే రిషుని కూడా ఇక్కడికి రమ్మని చెప్పండి అంటాడు. ఇక్కడే ఒక నిజం బయటపడుతుంది. రాణి తనకి రిషుతో పెళ్లైన సంగతి ముందుగానే అభిమన్యుకి చెప్పేసి ఉంటుంది. అందుకని రాణి ఈ పెళ్లి కేవలం నా స్వార్థం కోసమే చేసుకుంటున్నాను అన్నప్పుడు నీకు బాధ అనిపించలేదని అడుగుతుంది. అప్పుడు అభిమన్యు నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు. తర్వాత నా 20 ఏళ్ల వయసులో మా పిన్ని బాబాయ్ వాళ్ళ పిల్లలు కూడా చనిపోయారు. కొన్ని రోజుల తర్వాత నాకు జీవితం మీద విరక్తి పుట్టి చనిపోవాలని అనుకున్నాను. అప్పుడే నా క్లినిక్ లో మిమ్మల్ని చూశాను. దానితో నా ప్రపంచమే మారిపోయిందని చెప్తాడు. తరువాత అభిమన్యు తనపై రాణికి ఎప్పుడు ప్రేమ పుడుతుందని ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే పూనం కూడా రిషు ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే రాణి వాళ్ళ ఇద్దరిని చూస్తుంది. అది చూసిన రిషు పూనంని పక్కకు దొబ్బేస్తాడు. తర్వాత పూనం ఎందుకలా వెళ్లిపోతావు, ఇంతకీ నా కాలు ఎలా పోయిందో తెలుసా, నా మాజీ బాయ్ ఫ్రెండ్ కోసం 2nd ఫ్లోర్ నుండి కిందకు దూకేశాను అని చెప్తుంది. తర్వాత రిషు రాణి ఇద్దరు గొడవ పడతారు. ఆ రోజు రాణి తాగిన మత్తులో నాకు రిషుతో ప్రేమ కావాలి, కాని పూనంకి రిషు కావాలి. అయితే మధ్యలో అభిమన్యు జీవితం నాశనమవుతుంది. నిన్ను పెళ్లి చేసుకొని నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అభిమన్యుని అడుగుతుంది. అందుకని నెక్స్ట్ రోజు అభిమన్యు రిషికి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని రాణికి చెప్తాడు. తర్వాత అభిమన్యు రిషు రాణి ముగ్గురు ఒక చోట కలుసుకుంటారు. అప్పుడు అభిమన్యు మీ ఇద్దరు థాయిలాండ్ వెళ్లడానికి నేను సహాయం చేస్తాను అని చెప్తాడు. తర్వాత అభిమన్యు ఇదంతా నేను రాణిపై ఉన్న ప్రేమ కోసం చేస్తున్నాను, ఏదో ఒక రోజు రాణి నీపై గొడవపడి నా దగ్గరకు రాకుండా ఉంటుందా అంటాడు. అప్పుడు రిషు ఇది జరగాలంటే నువ్వు 4-5 జన్మలు ఎత్తినా సరిపోదు, నేను నా ప్రేమ కోసం నా చెయ్యిని నరికి పడేసుకున్నాను అని చెప్తాడు. తరువాత అభిమన్యు రిషుని తన క్లినిక్ లో దాచిపెడతాడు. కొద్దిసేపటి తర్వాత పూనం రిషుని వెతుక్కుంటూ వస్తుంది. దానితో రిషు ఆశ్చర్యపోయి నేను ఇక్కడ ఉన్నాను అని మీకెలా తెలుసు అంటాడు. అప్పుడు పూనం నిన్ను ఫాలో అవుతూ ఉన్నాను, నా నుండి తప్పించుకొని పారిపోవాలని చూస్తున్నారా అంటుంది. 1 నెలలో నీ దగ్గరకు వస్తాను అని చెప్తాడు. అప్పుడు పూనం సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. తర్వాత లల్లన్ అనే ఒక అబ్బాయి అభిమన్యు కోసం వస్తాడు. కట్ చేస్తే అభిమన్యు రిషు కోసం భోజనం తీసుకుని వస్తాడు. అయితే ఆ రూమ్ లో అభిమన్యుకి మంచి పూల వాసన వస్తుంది. అందుకని ఇక్కడికి ఎవరో ఆడవాళ్లు వచ్చారు కదా అని రిషుని అడుగుతాడు. అప్పుడు రిషు అవును అని, తన పేరు పూనం, ఆమె నా ఇంటి యజమాని, నన్ను ఫాలో అవుతూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆమె నన్ను ప్రేమిస్తుందని చెప్తాడు. దానితో అభిమన్యు నవ్వుతూ పూనం నీ వెనకాల, నువ్వు రాణి వెనకాల, నేను కూడా రాణి వెనకాల, కాని రాణి ఏమో నీ వెనకాల, మనం ఒకరి వెనకాల ఒకరం పరిగెడుతూనే ఉన్నాము అంటాడు. తరువాత అభిమన్యు అక్కడి నుండి వెళ్లిపోతూ ఉండగా ఆ రూమ్ లోకి ఇంకా ఎవరు వచ్చారు అని తెలుస్తుంది. ఎందుకంటే ఆ రూమ్ లో మట్టి కాళ్లతో ఉన్న అడుగు జాడలు కనిపిస్తాయి. కాని రిషి ఇక్కడికి పూనం తప్ప మరెవరూ రాలేదు అని అబద్ధం చెప్తాడు. అయితే అభిమన్యు ఇంతవరకు చాలా సున్నితమైన మనిషిగా కనిపిస్తాడు. ఇక్కడే తన నిజ స్వరూపం ఏమిటో బయటపడుతుంది. అభిమన్యు లల్లన్ అనే ఒక అబ్బాయితో అడవిలో నుండి ఒక పామును తెప్పించి ఉంటాడు. అది కాటు వేయడం వల్లనే తన ఫ్యామిలీ మొత్తం చనిపోయింది. ఎందుకంటే అభిమన్యు వాళ్ళ నాన్న బిజినెస్ ని మొత్తం వాళ్ళ బాబాయ్ లాక్కున్నాడు. అందుకని అభిమన్యు ఒక పామును తెప్పించి 4 రోజులు దానికి తిండి పెట్టకుండా చేస్తాడు. ఎందుకంటే ఆకలితో ఉన్న పాము కాటు వేస్తే కూరలు 2 ఇంచులు లోతుగా దిగుతాయి. ఆ పాముతో అభిమన్యు వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చంపేశాను అని రాణికి అలాగే రిషుకి ఇద్దరికి ఈ విషయాన్ని చెప్పేస్తాడు. దానితో రిషు అభిమన్యుని చంపాలని చూస్తాడు. కాని అభిమన్యు అక్కడి నుండి తప్పించుకొని రిషుని ఆ రూమ్ లోనే బంధించి వెళ్లిపోతాడు. తర్వాత రిషు ఆ రూమ్ లో నుండి తప్పించుకుంటాడు.
ఆ రోజు రాత్రి అభిమన్యు రాణికి మరొక నిజాన్ని కూడా చెప్తాడు. అభిమన్యు దినేష్ పండిట్ ఎవరో తెలియదు అని చెప్పి తన రూంలో ఉన్న దినేష్ పండిట్ పుస్తకాలు అన్ని చూపిస్తాడు. ఇక్కడ రాణి దినేష్ పండిట్ పుస్తకంలోని ఒక కథ ప్రకారం వెళ్తుంది. కాని అభిమన్యు కూడా అదే పండిట్ పుస్తకంలో మరొక కథను ఫాలో అవుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న రాణి అక్కడి నుండి తప్పించుకొని పారిపోవాలని చూస్తుంది. అప్పుడు అభిమన్యు రాణిని పట్టుకోవాలని చూస్తాడు. కాని రాణి కింద పడిపోతుంది. కట్ చేస్తే రాణి పోలీస్ స్టేషన్లో ఉన్న సీన్ ని చూపించడం జరుగుతుంది. ఈ సీన్ మనం మూవీ స్టార్టింగ్ లో చూశాము. అయితే రాణి పోలీస్ స్టేషన్లో ఉన్న మృత్యుంజయతో అభిమన్యు దినేష్ పండిట్ పుస్తకాలు చదివి ఒక సైకోగా మారాడు. ఒక పాముతో తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశాడు. కాబట్టి అభిమన్యు చాలా భయంకరమైన వ్యక్తి. మీరు అతన్ని వెంటనే అరెస్టు చేయకపోతే చంపేస్తాడు అని చెప్తుంది. దానితో మృత్యుంజయ, నువ్విక్కడ సేఫ్ గానే ఉన్నావు కదా, ఎవరిని చంపుతాడని అంటాడు. అప్పుడు రాణి అభిమన్యు రిషుని చంపేస్తాడు అని చెప్తుంది. దానితో మృత్యుంజయ చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే రాణి రిషు బ్రతికే ఉన్నాడు అన్న నిజాన్ని చెప్పేస్తుంది. తర్వాత మృత్యుంజయ రిషుని అభిమన్యుని తీసుకుని రమ్మని పోలీసులను పంపిస్తాడు. అయితే పోలీసులకి అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరో ఇద్దరు వ్యక్తులను ఒక వ్యాన్ లో దారుణంగా తగలబెట్టి ఉంటారు. పోలీసులు ఆ రెండు శవాలను పరిశీలించి చూస్తే ఒకరు అభిమన్యు అని ఇంకొకరు పూనం అని తెలుస్తుంది. అందుకని ఈ రెండు హత్యలు రాణి రిషు ఇద్దరు కలిసే చేశారు అని పోలీసులకి అనుమానం వస్తుంది. అందుకని రిషు ఎక్కడ ఉన్నాడో చెప్పు అని రాణిని అరెస్టు చేస్తారు. అయితే పోలీసులు రాణిని బాగా కొడుతున్నారని తెలుసుకున్న రిషు మృత్యుంజయకి వీడియో కాల్ చేస్తాడు. అప్పుడు రిషు, నా అంతటా నేనే మీకు లొంగిపోతాను, కాని నాది ఒక షరతు. రేపు రాత్రి 8 గంటలకు రైల్వే బ్రిడ్జిపై నేను రాణిని కలుసుకోవాలి. అప్పుడే నేను లొంగిపోతాను అని చెప్తాడు. అందుకని మృత్యుంజయ, కిషోర్ ఇద్దరు ఆ రైల్వే బ్రిడ్జి దగ్గరకు వెళ్లి ఎట్టి పరిస్థితుల్లో రిషు తప్పించుకోవడానికి వీలులేదు అని పోలీసులను 2 టీములుగా ఏర్పాటు చేసి ఆ రైల్వే బ్రిడ్జిని చుట్టుముట్టాలని ప్లాన్ చేస్తారు. అయితే రిషు, రాణి ఇద్దరు ఆ బ్రిడ్జి కింద ఉన్న నీళ్లలో నుంచి తప్పించుకోవడానికి కూడా వీలులేదు. ఎందుకంటే ఆ నదిలో చాలా భయంకరమైన మొసళ్ళు ఉన్నాయి. నెక్స్ట్ రోజు రాత్రి మృత్యుంజయ, కిషోర్ ఇద్దరు ఫుల్ సెక్యూరిటీతో రాణిని తీసుకుని రైల్వే బ్రిడ్జి దగ్గరకు వెళ్తారు. అప్పుడు రిషు అక్కడికి రావడంతో రాణిని రిషు దగ్గరకు పంపిస్తారు. పోలీసులు వాళ్ళ ఇద్దరిని చుట్టుముడతారు. కానీ ఆ పోలీస్ టీంలో నుండి ఒకడు రాణి రిషు దగ్గరకు వెళ్తూ ఉంటాడు. దానితో పోలీసులు ఎవరు ఆ వ్యక్తి అని ఆశ్చర్యపోతారు. అతను ఎవరో కాదు, అభిమన్యు అయి ఉంటాడు. అప్పుడు అభిమన్యు వాళ్ళ ఇద్దరి దగ్గరకు వెళ్లి, నా గురించి పోలీసులకు మొత్తం చెప్పేశావు అని రాణిని చంపాలని చూస్తాడు. కాని రిషు అభిమన్యుని పట్టుకుంటాడు. ఇద్దరూ గొడవ పడుతూ ఉండగా ఆ గొడవలో రాణి బ్రిడ్జిపై నుండి కింద పడిపోతుంది. అప్పుడు రిషు, అభిమన్యు ఇద్దరు రాణిని రక్షించడానికి వెళ్లి వాళ్ళు కూడా నదిలో పడిపోతారు. అయితే అందరూ వాళ్ళ ముగ్గురు పని అయిపోయింది అని, ఆ నదిలో ఉన్న మొసళ్ళు వాళ్ళ ముగ్గురిని తినేసి ఉంటాయని అనుకుంటారు. కాని మృత్యుంజయ మాత్రం ఈ కేసుని వదిలిపెట్టకుండా అభిమన్యు, రాణి, రిషు ఉంటున్న స్థలంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను చెక్ చేస్తాడు. అయితే మృత్యుంజయకి ఒక క్లూ దొరుకుతుంది. అందుకని నెక్స్ట్ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. అభిమన్యుని లల్లన్ అనే ఒక అబ్బాయి తరచుగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే అభిమన్యుకి తన పిన్ని బాబాయిలను చంపడానికి పామును తెచ్చి హెల్ప్ చేశాడు కాబట్టి. తర్వాత రిషు నీల్ హత్య కేసులో ఉన్నాడు అని పూనంకి తెలుసు. అందుకని పూనంని కూడా చంపేశారు. అభిమన్యు బయాలజీలో టాపర్ కావడంతో ఆ ఇద్దరు శవాలను ఎవరు గుర్తుపట్టకుండా వ్యాన్లో తగలబెట్టేశాడు. వీళ్ళ ఇద్దరూ చావడానికి ముందు రోజు అభిమన్యు క్లినిక్ కి వచ్చినట్లు సీసీ కెమెరాలు రికార్డ్ అయి ఉంటుంది. అదే రోజు రాత్రి అభిమన్యు, రాణి ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపటికే రిషు కూడా వచ్చాడు. చాలాసేపు తర్వాత రాణి కంగారు పడుతూ పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత ఒక స్కూటీలో రిషు, అభిమన్యు ఇద్దరు బయటకు వెళ్లిపోయారు. అందుకని మృత్యుంజయ ఆ రోజు రాత్రి వాళ్ళ ముగ్గురు ఏదో ప్లాన్ వేశారని చెప్తాడు. అయితే మృత్యుంజయ పై ఆఫీసర్, మీడియా నుండి ప్రెజర్ ఎక్కువవుతుంది. మనం ఈ కేసులో ఎంత డీప్ గా వెళ్తామో మన డిపార్ట్మెంట్ పైన కూడా అంతే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ కేసుని ఇంతటితో మూసేని చెప్తాడు. 6 నెలల తర్వాత అభిమన్యు, రాణి ఇద్దరు కొండల మధ్యలో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు. రాణి ఒక టీచర్ గా పనిచేస్తూ అభిమన్యు కాంపౌండర్ గా పనిచేస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు నదిలో నుండి అభిమన్యు, రాణి మాత్రమే తప్పించుకున్నారు. కాని రిషు నీటిలో మునిగిపోయినట్లు మనకి తెలుస్తుంది. నెక్స్ట్ రోజు మృత్యుంజయ ఇంటికి మొసలి బొమ్మ ఉన్న దినేష్ పండిట్ పుస్తకాన్ని ఎవరో ఇచ్చి వెళ్తారు. అప్పుడు మృత్యుంజయ ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటాడు. ఇక్కడే ఒక నిజం బయటపడుతుంది. అభిమన్యు, రిషు ఇద్దరు
ఆ బ్రిడ్జి పై నుండి దూకడానికి 3 రోజుల ముందే ఇద్దరు ఆ ముసళ్ళకి మాంసం వేస్తూ వాటిని 12 కిలోమీటర్ల దూరం తీసుకుని వెళ్లి ఉంటారు. అందుకే ముగ్గురు ఆ ధైర్యంతోనే నదిలో దూకారు. తర్వాత మృత్యుంజయకి ఆ బుక్ చివరి పేజీలో క్లైమాక్స్ ఇంకా అదిరిపోతుంది, మీరు హిమాచల్ ప్రదేశ్కి రండి అని రాసి ఉంటుంది. నెక్స్ట్ రోజు రాణి అభిమన్యు ఇద్దరు ఒక పెద్ద పర్వతం పైన కలుసుకుంటారు. అప్పుడు మృత్యుంజయ కూడా పోలీసులను తీసుకుని అక్కడికి వస్తాడు. అయితే రాణి అభిమన్యుతో నువ్వు కావాలని రిషుని చంపావని అంటుంది. అసలు ఆ రోజు ముగ్గురు నదిలో దూకిన తర్వాత రిషుకి ఈత కొట్టడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే తనకి ఒక చేయి లేదు కాబట్టి. అందుకని రాణి రిషుని కాపాడమని అభిమన్యుకి చెప్తుంది. అప్పుడు అభిమన్యు రిషుని కాపాడడానికి వెళ్తాడు. అయితే అక్కడ అభిమన్యు ఒక ముసలిని చూసి కావాలని రిషిని వదిలిపెట్టి వస్తాడు. అందుకే రాణి నీ స్వార్థం కోసం రిషుని చంపావు కాబట్టి ఇప్పుడు నేను కూడా నీకు దక్కను అని ఆ పర్వతం పైనుండి కిందకు దూకేస్తుంది. తర్వాత మృత్యుంజయ అభిమన్యుని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటాడు. కాని కిందకు దూకిన రాణి డెడ్ బాడీ కనిపించలేదని తెలుస్తుంది. అప్పుడు అభిమన్యు నవ్వుతూ ఉంటాడు. అయితే ఆ రోజు రిషు ముసలి నుండి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అందుకని రిషు తాను బ్రతికే ఉన్నాను అన్న సంగతి రాణికి తెలియజేస్తాడు. అందుకని రాణి ఒక ప్లాన్ ప్రకారం ఆ పర్వతం పైనుండి నీళ్లలోకి దూకింది. తర్వాత రాణి ఆ నీళ్లలో ఈదుకుంటూ రిషుని కలుసుకుంటుంది. దినేష్ పండిట్ నవలలో నిజమైన ప్రేమకి ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళు మళ్ళీ కలుస్తూనే ఉంటారని ఉంటుంది. అయితే దినేష్ పండిట్ చనిపోయిన తర్వాత కూడా అతని పుస్తకాలు ప్రింట్ అవుతూనే ఉంటాయి. అందుకని మృత్యుంజయ దినేష్ పండిట్ ఎవరో తెలుసుకుంటాడు. అభిమన్యు వాళ్ళ నాన్ననే దినేష్ పండిట్ అని చెప్తాడు. దానితో అభిమన్యు ఆశ్చర్యపోయి ఆయనే మా నాన్నని మీరెలా తెలుసుకున్నారు సార్ అని అంటాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది.